ఎవరు బావా? ఆకాష్. ఏంటి ఆకాష్ ఫోన్ చేస్తున్నాడా? అది ఈ టైంలోనా? బావా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, నీతో మాట్లాడాలి. రేపు ఉదయం ఒకసారి సైట్కి రా. సైట్కా? వద్దు, ఏదున్నా సరే ఫోన్లోనే మాట్లాడుకుందాం. ఫోన్లో మాట్లాడే విషయం కాదు, డైరెక్ట్గా తేల్చుకోవాల్సిన మ్యాటర్ ఇది. డైరెక్ట్గానా? అవును. ఈ గొడవలకి కుట్రలకి ఫుల్ స్టాప్ పెట్టాలని మీటింగ్కి రమ్మంటున్నాను. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా రండి. ఏంటి బావా ఈ ట్విస్ట్? వాడికి మనం స్పాట్ పెట్టాలనుకుంటే వాడే ఫోన్ చేసి మీటింగ్కి రమ్మంటున్నాడేంటి? ఏదైనా కొత్త ప్లాన్ అంటావా? వాడు మనకి శత్రువే కానీ మనలా ఆలోచించేవాడు మాత్రం కాదు. ఫోన్ చేసి రమ్మన్నాడు కదా, మీటింగ్కి వెళ్ళి మాట్లాడదాం. ఏదైనా తేడా వస్తే వాడి సంగతి అక్కడే సెటిల్ చేసేద్దాం. బా, పవర్ ఇప్పుడే కట్ అవ్వాలా? మంచి సాంగ్ మిస్ అయ్యాను. సంధ్య, సంధ్య, టీవీ చూస్తుంటే కరెంట్ పోయింది. నాకు చాలా బోరింగ్గా ఉంది. కాసేపు చెస్ ఆడుకుందామా? నాకు రాదు. నేను నేర్పిస్తాను సంధ్య. నీ తెలివికి 5 నిమిషాల్లో నేర్చుకుంటావు. ఎందుకంటే ఈ చదరంగం బోర్డు మీద కొత్తగా ఉంటుంది కానీ జీవితంలో కాదు. దొరకకుండా తప్పించుకోవడం, కళ్ళు కప్పి మాయ చేయడం నీకు బాగా అలవాటే కదా. నీలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి చెస్ బెస్ట్ గేమ్. దా ఆడుకుందాం. ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? ఎన్నిసార్లు చెబితే మీకు అర్థమవుతుంది? ఎంత కోపంగా అరిస్తే మీకు వినిపిస్తుంది? వాట్ ఆర్ యూ టాకింగ్ సంధ్య? నేను నిన్ను హింసిస్తున్నానా? కనీసం టచ్ కూడా చేయడం లేదు కదా. ప్లీజ్, ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. ఇంతకు మించా? నేను స్టార్ట్ చేసింది ఈ మధ్యనే కదా సంధ్య. అయినా నువ్వు నాతో ఎంతకాలం ఆడుకున్నావో నీతో నేను కూడా అంతకాలం ఆడుకోవాలి కదా. ఊరికే కూర్చుంటే ఏం తోచడం లేదు సంధ్య. ఏం తోచకపోతే సైట్కి వెళ్ళండి. సెక్యూరిటీగా మళ్ళీ డ్యూటీ చేయండి. డ్యూటీకి వెళ్ళాలని నాకు ఉంది కానీ నా బాస్ రావద్దని రెస్ట్ తీసుకోమని చెప్పాడు. నాకు తెలిసి ఏ మనిషి ఇంత అద్భుతమైన రెస్ట్ ని అనుభవించలేడు తెలుసా? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకా? బాస్ ఏమో రావద్దంటుంటే బాస్ పెళ్ళామేమో పో పో అంటుంది. ఇంతకన్నా కామెడీ వేరే ఉంటుందా? స్టాప్ ఇట్. ఆల్రెడీ స్టాప్ చేశాను సంధ్య పని చేయడం. ఇంకా మనం ఫుల్ రెస్ట్. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, అది తెలీదా మీకు? ఓకే, నీ బాటే రైట్ అనుకుందాం. ఉద్యోగం, జీతం ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? నాకేమైనా పెళ్ళామా, పిల్లల, సంసారమా? ఎవరి కోసం కష్టపడాలి? ఆగు సంధ్య, ఉద్యోగం పురుష లక్షణం అన్నావు కదా, ఆ ఉద్యోగం ఎవరి కోసం చేయాలో కూడా నువ్వే చెప్పు. ఆఫీస్ నుంచి వస్తూ మల్లెపూలు తెద్దామంటే పెళ్ళాం లేదు. తినడానికి ఏమైనా స్నాక్స్ తీసుకొద్దామంటే పిల్లలు లేరు. అయితే మళ్ళీ పెళ్లి చేసుకోండి, పెళ్ళం వస్తుంది, పిల్లలు పుడతారు. వా, అరే వా, ఏం చెప్పావు సంధ్య. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇలాంటి సలహాని ఎవ్వరికి ఇవ్వలేదు. నా పెళ్ళం, ఓ సారీ,
నా మాజీ పెళ్ళాం నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది. నా స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకున్న నా పెళ్ళాం మాజీ మొగుడికి రెండో పెళ్లి గురించి మాట్లాడుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళాం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళాం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళాం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళాం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుందంట మాజీ పెళ్ళాం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళాం. మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది మాజీ పెళ్ళాం, అప్పుడే వస్తుందంట కొత్త పెళ్ళాం. అదేంటి, పాట బాగానే ఉంది కదా. ఓ, లిరిక్స్ నచ్చలేదా? రాగం బాలేదా? లేక హర్ట్ అయ్యావా? ఈ పాటకే నువ్వింత హర్ట్ అవుతుంటే నువ్వు వాడిన ఆటకి నేనెంత హర్ట్ అయి ఉంటానో తెలీదా? నా కళ్ళ ముందే మరొకడి భారీగా తిరుగుతూ ఉంటే మీరు మారరు. మారాల్సింది నేను కాదు, నువ్వు. నా బట్టలన్నీ ఏమైపోయాయి? పట్టపగల ఇంట్లోకి బట్టలు దొంగలొచ్చారా? ఒక్క డ్రెస్ కూడా లేదు. దివ్యా, 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 దివ్యా. పండు, దివ్య ఎక్కడికి వెళ్ళింది? దివ్య వీటిని ఇస్త్రీ చేయడానికి తెచ్చింది. ఆఫీస్ నుండి కాల్ రావడం వల్ల వెళ్ళిపోయింది. పని మధ్యలో ఆగడం ఎందుకని నేనే చేస్తున్నాను. నీకెందుకు పండు ఈ పనులన్నీ? నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకుంటాను కదా, వదిలేసి. పర్లేదు బాబ్జీ, నేను సహాయం చేస్తున్నది ఎవరో పరాయి మనిషికి కాదు కదా. అయినా ఇదేం పెద్ద పని కాదులే. పెద్దదో చిన్నదో, డాక్టర్ గారు నిన్ను ఏ పని చేయొద్దని చెప్పారు కదా. చేసినంత వరకు చాలు, వదిలేసే. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది బాబ్జీ. అందుకే ఏదో ఒక పని చేస్తే మైండ్ డైవర్ట్ అవుతుందని. మైండ్ డైవర్ట్ అవ్వాలంటే ఫోన్ చూసుకో, లేదంటే టీవీ ఆన్ చేసుకుని ఏదైనా మూవీ చూడు. అంతేకాని నువ్వు ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. నిజంగా డాక్టర్ చెప్పారని వద్దంటున్నావా, లేక దివ్య చూస్తే డౌట్ వస్తుందనా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను పండు. అయినా ఈ ఇంట్లో నా పనులన్నీ నేనే చేసుకుంటాను. దివ్య కూడా నేనే సాయం చేస్తానే తప్ప నా పనులు ఎవ్వరిని ముట్టుకోనివ్వను. నువ్వు వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రెడీ అయ్యి నీకు కూడా కాఫీ చేసుకొని తీసుకొస్తాను. రే నాన్న, విన్నావా? మీ నాన్న మన గురించి ఆలోచిస్తున్నాడంటరా. అది ప్రేమ కాదు, అంతకు మించిన కేరింగ్. పైకి కోపం చూపిస్తున్నా నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇది ఎంతకాలమో తెలియదు కానీ ఇలాంటి మనిషిని నువ్వు నేను కూడా మిస్ అవ్వబోతున్నాం. హలో మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు నన్ను మీట్ అవ్వడానికి ప్రతాప్ని అతని బావమర్దిని సైట్కి రమ్మని చెప్పాను. నాకంటే ముందొస్తే వాళ్ళని అక్కడే కూర్చోబెట్టు. ఓకే సార్. ఆకాష్ మర్డర్కి ప్లాన్ చేసిన వాళ్ళతో మీటింగ్ ఏంటి? వాళ్ళని కాంప్రమైజ్ కోసం పిలుస్తున్నాడా, లేక ఆకాష్ మైండ్లో ఏదైనా కొత్త ప్లాన్ ఉందా? అదేంటో తెలుసుకోవాలి. కానీ ఇంట్లోనే ఉంటే ఎలా తెలుస్తుంది? ఏమండి, కాఫీ.
సంధ్య, సూర్య లేచాడా? ఆయన టిఫిన్ కూడా అయింది. ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాను ఆకాష్. హాయ్ సూర్య, గుడ్ మార్నింగ్. లోపలికి రా. నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా? నువ్వు మాకెప్పుడు డిస్టర్బెన్స్ కాదు సూర్య. థ్యాంక్స్ ఆకాష్. ఈ మంచితనమే నేను అందరికన్నా గొప్పవాణ్ణి చేసింది. ఆకాష్, నీతో ఒక విషయం మాట్లాడాలి. దానికి పర్మిషన్ ఎందుకు? ఏదైనా సరే ధైర్యంగా మాట్లాడే హక్కు నీకుంది. ఈ రోజు నుండి నేను కూడా డ్యూటీకి వద్దాం అనుకుంటున్నాను. ఉద్యోగం, జీతం ఇవన్నీ ఎవరి కోసం చేయాలి? నాకేమైనా పెళ్ళామా, పిల్లల, సంసారమా? ఎవరి కోసం కష్టపడాలి? డ్యూటీకా? ఎందుకు? కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. వద్దు ఆకాష్, రెస్ట్ ఎక్కువైపోయింది. ఒంట్లో బద్ధకం భయంకరంగా పెరిగింది. ఇప్పుడు నేను హెల్తీగానే ఉన్నాను. మందు, సిగరెట్ కూడా మానేశాను కదా, అందుకే. కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వు సైట్కి వచ్చి చెయ్యాల్సిన పనులు ఏవీ లేవు. అక్కడ ఖాళీగా ఉండే బదులు ఇంట్లోనే ఉండు. పని లేకపోయినా సైట్లో ఉండొచ్చు, కానీ ఇంట్లో ఉండడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఇబ్బందా? అదేంటి అలా అంటున్నావు? అది నన్ను కాదు, నీ భార్యను అడుగు. సంధ్య, సూర్యనేమైనా అన్నావా? నేనేం అనలేదండి. ఎందుకు అనలేదు? ఉదయం చెప్పిన మాటలు మర్చిపోయావు సంధ్య? ఇంట్లో బోర్ కొట్టి చిరాగ్గా ఉంటే అప్పుడు సంధ్య వచ్చి, ఇంట్లో ఉంటే ఇలానే డల్గా ఉంటారు, సైట్కి వెళ్తే టైం పాస్ అవుతుంది అని కదా నువ్వు చెప్పింది. గుర్తొచ్చిందా సంధ్య? సంధ్య, ఎందుకలా అన్నావు? ఆకాష్, అందులో తప్పే ఉంది. ఇన్ఫాక్ట్ సంధ్య ఇచ్చిన సలహా నాకు కూడా నచ్చింది. అదీ కాక నీకు తోడుగా నేనుంటే నాకు సంధ్య కూడా ధైర్యంగా ఉంటుంది. అంత భయపడే సిచ్యువేషన్స్ ఏం లేవు కదా సూర్య, దేనికి ధైర్యం? ఆకాష్, ప్రమాదం ఏది చెప్పి రాదు. నేను రావటం ఇష్టం లేకపోతే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అంతేగాని ఖాళీగా ఇంట్లో ఉండలేను. ఆప్షన్ నీకే ఇచ్చాను. ఏదో ఒకటి చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. సూర్య, ఇంటికొద్దు గాని నాతో పాటు సైట్కి రా. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళి 2 minutesలో రెడీ అయ్యి వస్తాను. ఓకే, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ సంధ్య. బాయ్ అండి. నేను సైట్కి వెళ్ళమంటే వద్దని చెప్పిన మనిషి ఇప్పుడు ఏంటి కావాలని వెళ్తున్నాడు? ఇంట్లో ఉండి నిన్ను టార్చర్ పెట్టడమే సంతోషం అన్న వాడికి సడన్ గా డ్యూటీ మీద మనసు ఎందుకు మళ్ళింది? దీని వెనకేదైనా కారణం ఉందా? తీసుకో ఆకాష్. సూర్య, నువ్వు పనులేం చేయొద్దు, జస్ట్ టైం పాస్ చేయి. అలాగాని చేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. ఎవరు నేను చూసి నవ్వేది? అలాంటి పిచ్చి పనులు చేస్తే ఉద్యోగంలోంచి పీకి పడేస్తాను. ఏదో జోక్గా అన్నాలే ఆకాష్, నువ్వు సీరియస్ అవ్వకు. నువ్వు చెప్పినట్టే నేనే పనులు చేయనులే. ఓకే, దాట్స్ గుడ్.
నాకు చిన్న మీటింగ్ ఉంది, అది పూర్తయిన వెంటనే ఇద్దరం వెళ్ళిపోదాం. ఓకే. ఏంటి బావా వీడు నవ్వుతూ వస్తున్నాడు? అంటే మైండ్లో ఏదో భయంకరమైన స్కెచ్ ఉందనిపిస్తుంది. ఈ మీటింగ్ కోసమే నేను వచ్చాను ఆకాష్. ఫోన్ చేసి చెప్పగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకు భయపడి ఆగిపోతామనుకున్నావా? లేదు, కోపంతో నా మాట వినరనుకున్నాను. ఎందుకు రమ్మన్నావో చెప్పు, మాకు టైం లేదు. మా బావ వేరే మీటింగ్కి వెళ్ళాలి. తప్పెవరిదైనా కానీ మన మధ్య శత్రుత్వం ఉండటం నాకు ఇష్టం లేదు. బిజినెస్ పరంగా తలెత్తిన గొడవని బిజినెస్తోనే సాల్వ్ చేయాలని ఒక ప్లాన్తో వచ్చాను. ఇది నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్న కన్స్ట్రక్షన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్. ఇది మనం ముగ్గురం కలిసే చేసుకుందాం. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేనే పెట్టాను. ఇక మీదట పెట్టబోయే ఖర్చు ముగ్గురం షేర్ చేసుకుందాం. లాభాన్ని 3 వాటాలుగా పంచుకుందాం. ఏమంటారు? నీ కంటికి నేను మరీ అంత తెంగరదవలా కనిపిస్తున్నానా? ప్రతాప్. అవునరా, ప్రతాప్నే మాట్లాడుతున్నాను. నువ్వేమో కోట్ల విలువ చేసే సైట్ కాజేసి మా మొహన పిచ్చి ప్రాజెక్టులు పడేస్తావా? అంటే నీకు నేను సహాయం చేసినందుకు నాకు ముష్టి వేస్తున్నావా? ఎందుకు అలా తప్పుగా అర్థం చేసుకుంటారు? మన మధ్య గొడవలు సద్దుమణగాలని కదా ఈ ప్లాన్ మీ ముందు పెట్టాను. హలో, నీ ప్లాన్ ఇది కాదు. మా బావకి నువ్వేదో సహాయం చేసినట్టు మార్కెట్ మొత్తం చెప్పుకోవాలి. ప్రతాప్ లాంటి వాడికే సహాయం చేశాడు అంటే ఆకాష్ చాలా గొప్పవాడని అందరూ మెచ్చుకోవాలని. అదే నీ ప్లాను. మాకు తెలీదు అనుకుంటున్నావా? సురేష్, తలా తోక లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకు. వాడు చెప్పినట్లు తప్పే ఉంది. పిరికి పందలో నన్ను ఢీ కొట్టే దమ్ము లేక మళ్ళీ మోసం చేయడానికి ప్లాన్ చేస్తావా? డైరెక్ట్గా నాతో ఫైట్ చేయలేక మనుషుల్ని పంపిన పిరికి పందలు మీరు. నేను ఆలోచించి వదిలేశాను కాబట్టే మీరిలా తిరుగుతున్నారు. అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే బాబా బామ్మరుదులిద్దరూ జైల్లో ఉండేవాళ్ళు. మమ్మల్ని అరెస్ట్ చేసేంత మగాడివా నువ్వు? ఇక్కడ మగతనం ప్రశ్న కాదు, మంచితనంతో సమస్యలకు సమాధానం చెప్పాలనుకుంటే మీరే అడ్డుపడుతున్నారు. నిజంగా నువ్వు అంత మంచోడివే అయితే నీ స్టాఫ్ అందరి ముందు మా బావ కాళ్ళు పట్టుకొని తప్పైపోయిందని క్షమాపణ అడుగు. అంతా సెటిల్ చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ బావ కాళ్ళు కాదు నీ పీక పట్టుకుంటాను. ఏదరా పట్టుకొని చూపించు. వాణ్ణి ముట్టుకున్న తర్వాత ఏమవుతుందో నువ్వు ఊహించలేవురా. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? మీరిద్దరూ నా సైట్లో ఉన్నారని మర్చిపోకండి. ఎక్కువ వాగితే చేతులకు పని చెప్పాల్సి వస్తుంది. అంటే ఏంట్రా? కొడతావా? 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 కొట్టు. రేయ్, కొట్టు. ఆకాష్, ఆగు ఆగు. సార్, ఏంటిది? ఇలా గొడవ పడ్డానికే వచ్చారా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి అందరి ముందు మా బాస్ పరువు తీకండి. యారా వచ్చావా? లాస్ట్ టైం ఆవేశంతో మా మీదకే వచ్చావు కదరా. ఇప్పుడేంట్రా శాంతిదూతలా మాకు సంధి చేస్తున్నావు? గొడవ పడి చెప్తుంటే మీరు మారే మనుషులకు కనిపించడం లేదు, అందుకే ఇలా చెప్తున్నాను. అయితే నువ్వు మార్చాల్సింది మమ్మల్ని కాదురా, మీ ఓనర్ని. బావా, వాడు వీడికి ఓనర్ కాదు, వరసకి అన్నయ్యో తమ్ముడు అవుతాడు. అవునా? అదేలారా? సొంత పిల్లాన్ని ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నా సరే సిగ్గు సెరలు లేకుండా వాడింట్లోనే పడి ఏడుస్తున్నాడు.
అయితే ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ కాదురా, బ్రోకర్స్ అంటారు. ఏంట్రా బాగుతున్నావు? నన్నే కొడతావా? కొట్టడం కాదురా, నరికేస్తాను. ఏయ్, బావా ఏయ్ వదిలో. నా ఫ్రెండ్ని ఇంకొక్క మాట అన్నా నీ ప్రాణం తీసేస్తాను. ఏయ్! నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? హే, ఊరుకున్నా ఊరుకోకపోయినా ఇంకొక్క మాట నా సూర్యనేమైనా అంటే నీ శవాన్ని ఊరేగించడం మాత్రం ఖాయం. ఎవరు ఎవరిని ఊరేగిస్తారో ఇప్పుడే తేల్చేస్తాను. ఏయ్! బావా బావా వద్దు, ఆవేశపడకు. బావా బావా. అరే ఆకాష్, ఆకాష్ ఆగు ఆగు చెప్తాను. సార్ అతన్ని తీసుకెళ్ళండి. బావా రా. ఇదిగో వీడు ఫోన్ చేస్తే అన్ని మర్చిపోయి రావడం మనదే తప్పు. రా వెళ్దాం, రా బావా రా. ఏయ్! నీ అంతు చూస్తాను రా. హే, పోరా. రా అతన్ని బావా, రా. తీసుకెళ్ళండి. ఏయ్! రా బావా. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళి పనులు చేసుకోండి. ఆకాష్ రిలాక్స్, ముందు కూర్చో, కూర్చో. నిన్నంత మాట అంటాడా? వాడిని వదిలిపెట్టదు సూర్య. ఏదో ఆవేశంలో మాట అంటే నువ్వు కూడా చెంప పగలగొట్టి సమాధానం గట్టిగా ఇచ్చావు కదా, అది చాలు. సరిపోదు సూర్య. వాడి అంతం చూస్తేనే కానీ నా ఆవేశం కోపం చల్లారవు. నాకు కావాల్సింది కూడా అదే ఆకాష్. నువ్వు ఇలా రెచ్చిపోవాలనే నేను సైలెంట్గా చూస్తున్నాను. కొన్ని రోజుల్లో నువ్వు చావబోతున్నావు. ఆకాష్! ఆకాష్! రే ఆకాష్! ప్రతాప్, అవునరా, నేనే. వారం రోజుల్లో నువ్వు నన్ను చంపేస్తావా? అంత మాగాడివా? ఈ రోజుని ఎంత చూస్తాను. రారా. ఏయ్, ఏంట్రా? ఏయ్, ఏయ్.